హాయ్ అండి. బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా పునుగులో, బజ్జీలో ఏవో తినాలనిపిస్తూ ఉంటుంది కదా! అలా బండి మీద అమ్మే పునుగుల్ని మన ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. దీనికోసం చాలా సింపుల్ అండి. మన దగ్గరున్న ఇడ్లీ పిండో, అట్ల పిండో మిగిలిపోయింది ఉంటుంది కదా! దానిలో కొంచెం మైదా, జీలకర్ర, సాల్టు, కొంచెం సోడా యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని 4 వెల్లుల్లి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పునుగుల కోసం వేరే కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒక్కసారి కలిపేసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకుంటే అంతేనండి, వేడివేడిగా పునుగులు అనేతుంది. దీన్ని కనుక మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీ చట్నీతో తింటే అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా పునుగులను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు.